Hello everybody, this is Kashyap Sharma from Precision Academy. తెలుగును ఉపయోగించి ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకునే దాంట్లో భాగంగా మనం 4 వీడియోస్ నౌన్స్ మీద చూసాము. అలాగే ఇప్పుడు ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు తెలుగులో కూడా మనం వీటిని చాలా బాగా ఉపయోగిస్తాం. చిన్నప్పటి నుంచి అతడు, ఆమె, అది, ఇది, వాడు, వీడు, అవి, వాళ్ళు అంటే నామవాచకం వాడాల్సి వచ్చిన ప్రతిసారి వాడటం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తెలుగులో మనము సర్వనామాలు అనేది మనం చిన్నప్పటి నుంచి బాగా వింటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూడా ఈ స్లైడ్ చూడండి మీరు. షీ, హర్, హర్స్, దే, దెమ్, దేర్స్, హీ, హిమ్, హిస్ కనపడుతూ ఉందా? చాలా ఈజీ, చాలా బాగుంటుంది. ప్రొనౌన్స్ చక్కగా వాడడం అనేది మీ ఇంగ్లీష్ పట్ల మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను కూడా తెలియజేస్తుంది. ప్లస్ చెప్పాను కదా, ఇట్ యాడ్స్ బ్యూటీ టు ద లాంగ్వేజ్. సో మనము ముందుకు వెళ్దాము మరి లెసన్లోకి. నౌ లుక్ అట్ ది ప్రెషన్ అప్రోచ్. సో ప్రెషన్ అప్రోచ్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అంటే విజువల్స్, ఎగ్జాంపుల్స్, తెలుగు భాషతో దాన్ని కంపేర్ చేయటము ఇలా చేస్తుంది. అంటే మీకు దాని పట్ల ఒక కాన్సెప్చువల్ క్లారిటీ, ఆ థాట్ లేదా ఆ ఐడియా మీద ఒక కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చినట్టుగా ప్లాన్ చేస్తుంది ఫస్ట్ వీడియోలో. సో సెకండ్ వీడియోలో రూల్స్, ఏమేమి రూల్స్ మనం కంపల్సరీగా తెలుసుకోవాలి విత్ ఎగ్జాంపుల్స్ మనకు సెకండ్ వీడియోలో మనం నేర్చుకుంటాం. అలానే థర్డ్ వీడియోలో అప్లికేషన్స్ అంటే రాంగ్ సెంటెన్స్ ఏంటి, కరెక్ట్ సెంటెన్స్ ఏంటి. రూల్ తెలుసుకున్నంత మాత్రాన లాభం ఏం లేదు కదా. సో దాంట్లో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, తప్పు సెంటెన్స్ ఏంటి, ఇవి తెలుసుకోవాలి. ఇవి ఎలా తెలుసుకుంటాం మనం అంటే, వన్ వే ఈజ్ ఎగ్జామ్స్ అంటే గతంలో జరిగినటువంటి పరీక్షల తాలూకు క్వశ్చన్ పేపర్స్ నుంచి మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, దట్ ఈస్ పీవైక్యూ లేదా డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ కానీ తీసుకునేసి వాటిలో ఎగ్జామినర్ ఏం అడిగాడు, మనం ఏం కరెక్ట్గా చేయాల్సి ఉండింది అనేది తెలుసుకుంటాం. అలానే దాంట్లోనే ఇంకోటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, సపోజ్ న్యూస్ పేపర్ కటింగ్స్ కానీ, లేకపోతే సపోజ్ ఎగ్జామ్స్ ఇన్స్టిట్యూట్ మన అకాడమీలో ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లల తాలూకు మార్క్ షీట్స్లో వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి, ఇవి తెలుసుకోవటం ద్వారా మనం ఆ అప్లికేషన్స్ పార్ట్ కూడా కరెక్ట్గా నేర్చుకుంటాం. దెన్ విల్ మూవ్ ఆన్ టు ద లెసన్ నౌ. సో నౌన్స్, ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఎస్, అవర్ రైటింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ నౌన్స్. మీరు గమనించినట్లయితే మనం రాస్తున్నాము, ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా దాంట్లో చాలా నామవాచకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చదివితే ఏదైనా ఒక ఇష్యూ, సపోజ్ రీసెంట్గా మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. సో మొదలు పెడతాం కదా ఏదైనా ఆర్టికల్, మహేంద్ర సింగ్ ధోని ఫ్రమ్ జార్ఖండ్, హీఈస్ ఆల్సో కాల్డ్ డైనమైట్ ఆఫ్ జార్ఖండ్, అట్లా అంతా రాస్తూ పోతారు కదా. అవును. సో అవర్ రైటింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ నౌన్స్. బిల్డింగ్స్, కార్స్, కంప్యూటర్స్, సెల్ ఫోన్స్, ఐడియాస్ అండ్ ఈవెన్ పీపుల్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నౌన్స్. అసలు పొద్దున్న నుంచి మనం ఇద్దరు మిత్రులతో మాట్లాడుతూ ఉంటే 90% ఆఫ్ ఇట్ ఖచ్చితంగా ఐడియాస్ వాటి గురించి కంటే కూడా మన చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు, మనకు పరిచయం ఉండేటువంటి వ్యక్తులు, మనల్ని బాగా బాధకు గురి చేసిన వ్యక్తులు, వీళ్ళ గురించే ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏదైనా అచీవ్ చేసింటే దాని సంతోషం తాలూకు మధురిమలు అవి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. వీ నీడ్ దెమ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎనీథింగ్ అట్ ఆల్ టు రైట్ అబౌట్. సో బాగా చూడండి, ఇవన్నీ కావాలి మనకి. ఇప్పుడు మనిషికి ఉండేటువంటి ఒక స్పెక్యులర్ ఎబిలిటీ ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్. మన అదృష్టం కొద్దీ మనకు చాలా భాషలు ఉన్నాయి. వీటిలో కనీసం 2-3 మినిమం నేర్చుకోవాలి. మన తెలుగు ఎలానో మనకు వస్తుంది, బట్ బ్రతకటానికి, జీవితంలో ఏదైనా సాధించడానికి ఇంకొక లాంగ్వేజ్ కూడా కావాలి. దట్ ఈస్ ద విండో టు ద వరల్డ్, అదే ఇంగ్లీష్. సో మరి ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలగటం, రాయగలగటం చేయాలి మనం. సో ఖచ్చితంగా ముందు కావాల్సింది మనకు నౌన్స్. ఓకే, ఇన్ ఆర్డర్ టు కీప్ ఫ్రమ్ రిపీటింగ్ ద సేమ్ నౌన్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ రైటింగ్ వీ యూస్ ప్రొనౌన్స్. సో ఒకసారి ఒక వ్యక్తి గురించో, ఒక స్థలం గురించో మామూలు ట్రావెలర్స్ రాస్తూ ఉంటారు. ఎస్, ఒకసారి స్టార్ట్ చేసాం, ప్రతిసారి అదే పదము ఆ పేరాగ్రాఫ్లో లేదా ఆ పార్ట్ ఆఫ్ ది కన్వర్జేషన్ కంటిన్యూ చేసేంత వరకు, అంటే రిటర్న్ కానీ లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు కానీ
ప్రతిసారి ఇప్పుడు సపోజ్ హీ అనేటువంటి రవి లేదా హరి అనేటువంటి ఒక నౌన్ తీసుకున్నాము, ఆయన క్వాలిటీస్ అని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాము. హరి ఈజ్ గుడ్, హరి ఈజ్ ఫ్యాబులస్, హరి ఈజ్ వెరీ జనరస్, హరి ఈజ్ ఫిలాంథ్రోపిక్, హరి వెంట్ టు అమెరికా టు పర్ఫామ్ గ్రేట్ యాక్టివిటీ. ప్రతిసారి హరి 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 అట్లా రాయాలి అంటే ఇట్ ఇస్ రియల్లీ కంబర్సమ్. ఒక్కోసారి ఇంట్రెస్ట్ అయిపోతుంది అట్లా మాటి మాటికి అగైన్ అండ్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్, అగైన్ ఇన్ రైటింగ్. సో మాటి మాటికి నౌన్ వాడి రాయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని కనుగొనబడిన గొప్ప షార్ట్ కట్ ఏంటంటే ప్రొనౌన్స్. సో ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ దట్ రీప్లేస్ స్పెసిఫిక్ నేమ్స్ ఆఫ్ నౌన్స్. సో ఒక్కొక్క పేరుకి లేదా అంటే ఒక సపోజ్ ఒక వస్తువు అయితే దానికి ప్రొనౌన్ ఏంటి, ఒక విషయం అయితే దానికి ప్రొనౌన్ ఏంటి, ఒక వ్యక్తి అయితే దానికి ప్రొనౌన్ ఏంటి, ఒక స్థలం అయితే దానికి ప్రొనౌన్ ఏంటి, అట్లా ఒక్కొక్క స్పెసిఫిక్ దాంట్లో స్పెసిఫిక్ ప్రొనౌన్స్ ఉన్నాయి. స్పెసిఫిక్ నౌన్స్కి స్పెసిఫిక్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఎస్, we will move on to the next part. See the example here. Ramu threw the paper ball. He didn't mean for it to hit the teacher. మళ్ళీ చదువుతున్నాను చూడండి. రాము త్రూ ద పేపర్ బాల్. హీ డిడెంట్ మీన్ ఫార్ ఇట్ టు హిట్ ద టీచర్. ఈ స్లైడ్ మీరు బాగా గమనించండి. ఇక్కడ 2 పదాలు బ్లూ కలర్లో హైలైట్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ కూడా 2 పదాలు, ఈ సెంటెన్స్లో కూడా 2 పదాలు రెడ్ కలర్లో హైలైట్ చేయబడి ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ వేర్ ద డిఫరెన్స్ కమ్స్. బాగా చూడాలి. తెలుగులో చెప్తున్నాను. రాము పేపర్ బంతిని విసిరాడు. గురువును అది తగలాలని అతను అనుకోలేదు. సో మనం తెలుగులో ఇది చాలా హ్యాపీగా సంతోషంగా మాట్లాడు. మామూలు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పేపర్స్ అంతా ఉండలాగా చేసేసి ఒకరినొకరు కొట్టుకోవటం అట్లా, అవునా? సో రాము కూడా తన బ్యాచ్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ పేపర్ విసిరాడు, పేపర్ బంతిని విసిరాడు. అది వెళ్ళి సరాసరి ఆయన గురువు గారిని తగిలింది. సో మనం తెలుగులో చూస్తూ ఉన్నాం. రాము నౌన్, బంతి నౌన్, అది మనకు తెలుసు సర్వనామం తెలుగులో అతను, అది అతను, ఆమె ఇతను, అట్లా. సో ఒకసారి రాము బాల్ వాడా, సంతోషం. బికాస్ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ సంబడి, యూ స్పోక్ అబౌట్ దెమ్. దెన్ వాటికి ప్రత్యామ్నాయాలు ఇక్కడ వాడుతున్నాం. వాటినే మనం ప్రొనౌన్స్ అంటాము. సో నౌన్స్ రాము, బాల్. ప్రొనౌన్స్ హీ, ఇట్. చాలా ఈజీ. కాకపోతే సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక ప్రొనౌన్ ఎలా వాడుతున్నాము అనేది సెకండ్ పార్ట్ రూల్స్లో చూస్తాం. నౌ ప్రొసీడింగ్ టు ద థర్డ్ స్లైడ్, దట్ ఈస్ ప్రొనౌన్ టైప్స్ ఏమున్నాయి చూద్దాం. ప్రొనౌన్స్ను బ్రాడ్గా విభజిస్తే ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ప్రొనౌన్స్ని మనం బ్రాడ్గా విభజించే కంటే ముందు మనం తెలుగులో కర్త, కర్మ, క్రియ ఈ కాన్సెప్ట్ నేర్చుకునే ఉంటాం కదా. కర్త, కర్మ, క్రియ. రాముడు రావణుని చంపెను. రాముడు రావణుని చంపెను. రాముడు కర్త, రావణుడు కర్మ, చంపెను క్రియ. తెలుగులో ఉండే బ్యూటీ ఏంటంటే ఈ 3 పదాలు మీరు ఎలా అయినా తిరిగి రాయండి. రాముడు చంపెను రావణుని, రావణుని రాముడు చంపెను, రావణుని చంపెను రాముడు, చంపెను రాముడు రావణుని. అంటే ఏ రకంగా మార్చి రాసిన తెలుగు లాంగ్వేజ్కి ఉండే బ్యూటీ, అట్లానే సాంస్క్రిట్ లాంగ్వేజ్కి ఉండే బ్యూటీ కూడా ఇది. మీనింగ్ మారదు. అంటే ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్, సెంటెన్స్లో ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్ మీద మనకు తెలుగులో కానీ సంస్కృతంలో కానీ పెద్ద పట్టింపు ఏం లేదు. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఆర్డర్ చాలా ప్రాణం. ఎస్, విల్ సీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. అంటే దీనిలాగానే కర్త, కర్మ, క్రియ లాగానే ఇంగ్లీష్లో కూడా ఒక బేసిక్ సెంటెన్స్ ప్యాటర్న్ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. చూడగానే భయపడకండి. అసలు అలా నేర్చుకునే కంటే కూడా మనం ఇంగ్లీష్ మన ప్రెషన్ అకాడమీలో ఎంత హృదయంగా నేర్చుకుంటామంటే రూల్స్ అనేటివి తెలుసుకుంటాం అంతే. యాక్చువల్గా ఆ వింటూ ఉండడంలో, ఆ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండడంలో మనకు తెలియకుండానే అవి ఆ స్ట్రక్చరల్ ఐటమ్స్ మనలో ఇంబ్యూ అయిపోతాయి, మనం ఇంబైబ్ చేసుకుంటాం. అంత చక్కగా డిజైన్ చేయబడి ఉంది ఈ కోర్సు. అయితే మీరు చివరి వరకు ఒక కన్సిస్టెన్సీ తోటి చూడాలి.
సో సబ్జెక్ట్ అంటే కర్త, వర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. సో ఈ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేటువంటి ప్రొనౌన్స్ అన్నిటినీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాము. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే ప్రొనౌన్స్ అన్నిటినీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాము. మీకు అర్థమవుతుందా? చూడండి. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేటివన్నిటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేటివన్నిటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాం. దీంట్లో ఇంకొక చిన్న అడిషన్ పాయింట్ ఏంటంటే మనకు సింగులర్ ఫామ్ ఉంటుంది, ప్లూరల్ ఫామ్ ఉంటుంది. సింగులర్ ఫామ్ ఉంటుంది, ప్లూరల్ ఫామ్ ఉంటుంది, అంతే. అది గమనించగలిగితే చాలు. ఈ ఆబ్జెక్టివ్ కేస్ని అంటే కర్మస్థానంలో ఉంది కాబట్టి మనం దీన్ని చాలా సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే యాక్యూజేటివ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. యాక్యూజేటివ్. అక్యూజ్ అంటే ఎవరినైనా మామూలుగా నిందించటం అని ఇంగ్లీష్లో. యాక్యూజేటివ్ అంటే ఎవరైనా ఉద్దేశించి మాట్లాడడం. దీనికి కూడా పేరు ఉంది. మరి దీన్ని పేరు అంటున్నాం కాబట్టి దీన్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెడుతున్నాం. సబ్జెక్ట్ అంటే ఏదో పని చేస్తుంది, అది ఆ సబ్జెక్ట్ ప్లేస్లో పెడుతున్నాం కాబట్టి దీన్ని మనము నామినేటివ్ అని పిలుస్తాం. పదాల్లో చూసి ఏం భయపడాల్సిన అవసరమేం లేదు. పదాల కంటే కూడా కంటెంట్ చాలా ముఖ్యం. నామినేటివ్. సబ్జెక్టివ్ని మనం నామినేటివ్ అని పిలుస్తాము, ఆబ్జెక్టివ్ని మనం అక్యూజేటివ్ అని పిలుస్తాం. సో విల్ సీ ది ఎగ్జాంపుల్స్ నౌ. ఎస్, ఇంకోసారి చెప్తున్నాను. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే ప్యాటర్న్లో భాగంగా మనము సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చూస్తాము, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చూస్తాము. దీంట్లో సింగులర్ ప్రొనౌన్స్ చూస్తాము, ప్లూరల్ ప్రొనౌన్స్ చూస్తాము. ఎస్, విల్ సీ ది ఎగ్జాంపుల్స్. లుక్ అట్ ద స్లైడ్ కేర్ఫుల్లీ నౌ. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, సబ్జెక్టివ్ సింగులర్ ప్రొనౌన్స్. ఐ నేను, యు నువ్వు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది. మళ్ళీ సో సబ్జెక్ట్ ప్లేస్లో ఇవి వాడతాం, నామినేటివ్ కేసులో ఇవి వాడతాం. అట్లా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చూడండి. సబ్జెక్టివ్ ప్లూరల్ ప్రొనౌన్స్. వి మేము, యు మీరు, దే వాళ్ళు. రైట్. అలానే ఆబ్జెక్టివ్ కేస్ అంటే అక్యూజేటివ్ కేస్. సో ఆబ్జెక్టివ్ సింగులర్ ప్రొనౌన్స్. మీ నన్ను, యు నిన్ను, హిమ్ అతడిని, హర్ ఆమెను, ఇట్ దానిని. అలానే ఆబ్జెక్టివ్ ప్లూరల్ ప్రొనౌన్స్ చూడండి. అజ్ మమ్మల్ని, యు మిమ్మల్ని, దెమ్ వాళ్ళని. సో ఒకసారి ఈ స్లైడ్ అంతా నీట్గా చూడండి. రైట్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ప్రొనౌన్స్ను బేసిక్గా మనం ఇక్కడ 2 టైప్స్గా విడగొట్టినట్టుగా చూపించబడ్డాము, ఎందుకంటే ఇది మీకు నెక్స్ట్ స్లైడ్లో అర్థమవుతుంది. సో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ఐ ఐ ఐ అంటే నేను చూపించుకుంటున్నాం. యు ఆర్ పాయింటింగ్ టు యువర్ సెల్ఫ్. వి మేము, యు నువ్వు. చూడండి ఇక్కడ కనపడుతుంది కదా. ఐ, వి, యు. ఒక్కరిని ఉద్దేశించినప్పుడు నిన్ను, నువ్వు. ఇక్కడ ఒక ముగ్గురు నలుగురిని, ఒక గుంపును, లేకపోతే మనకంటే వయసులో పెద్దవాళ్ళని అంటే మీరు అంటాం కదా, అట్లా. యు మీరు, షీ ఆమెను పాయింట్అవుట్ చేశారు చూడండి ఈ బొమ్మలో. అట్నే హీ అక్కడ అబ్బాయిని పాయింట్అవుట్ చేశారు చూడండి. దే వాళ్ళు. సో మోర్ దాన్ వన్. ఇట్ ఒక ఆబ్జెక్ట్. సో మీకు అర్థమవుతుంది, చాలా ఈజీ. ఐ, యు, హీ, షీ, ఇట్, వి, యు, దే. ఎస్. నౌ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి మాట్లాడుకుందాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ దట్ టేక్ ది ప్లేస్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ప్లేస్ను ఆక్యుపై చేస్తాయి. రిమెంబర్ దట్ ఏ సబ్జెక్ట్ ఈజ్ ద మెయిన్ నౌన్ డూయింగ్ ద యాక్షన్ ఇన్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ ఏం చేస్తుంది సెంటెన్స్లో అంటే పని చేస్తుంది, క్రియ చేస్తుంది. సో సబ్జెక్టు ప్లేస్లో వాడబడి ఉన్నటువంటి ప్రొనౌన్ని మనము సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాము. సబ్జెక్ట్ ఏం చేస్తుంది అంటే ఒక సెంటెన్స్లో పని చేస్తుంది, క్రియ చేస్తుంది, వర్బ్ను చేస్తుంది. క్యాన్ యూ సే మీ వెంట్ టు ద స్టోర్? తెలుగులోకి ఎట్లా ట్రూ ట్రాన్స్లేట్ చేసుకుంటే చూద్దాం. నో, అఫ్ కోర్స్ యూ కాంట్. దిస్ ఈజ్ బికాస్ మీ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ ప్రొనౌన్.
సో సబ్జెక్ట్ ప్లేస్లో వాడేటువంటి ప్రొనౌన్స్కి మళ్ళీ కాస్త హయ్యర్ అండ్ నాలెడ్జ్, అంటే యాజ్ యూ కీప్ ఆన్ డూయింగ్, యాజ్ యూ కీప్ ఆన్ రీడింగ్ యూ విల్ అండర్స్టాండ్, డోంట్ వరీ. ఇప్పుడు అన్నప్రాసన నాడే ఆవకాయ తినడం అన్నట్లుగా అవుతుంది. దాని గురించి ఇక్కడ చాలా ఇదిగా క్లియర్గా మాట్లాడాల్సి వస్తే, సో ఇప్పటికిప్పుడు మనం యాక్చువల్గా మనం ఇందాక స్లైడ్లో చదువుకున్నాం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే యాక్యుజేటివ్ ప్రొనౌన్స్ అనేసి. సో మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మన మెదడు మనం చిన్నప్పటి నుంచి ఎట్లా హ్యాబిచువేట్ అయి ఉంటుందంటే, ముఖ్యంగా తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం. పాపం వాళ్ళు తెలుగులో ఆలోచించాలి, అంటే ఆలోచన తెలుగులోనే వస్తుంది, దాన్ని ఇంగ్లీష్లోకి చాలా కష్టపడి ట్రాన్స్లేట్ చేసి బయటికి అవుట్పుట్ ఇవ్వాలి. డిఫరెన్స్ అంతా అక్కడ వస్తుంది. సో రైట్ ప్రొనౌన్ హియర్ ఈజ్ ఐ. నన్ను దుకాణానికి వెళ్ళాను, మనం తెలుగులో ట్రూ ట్రాన్స్లేట్ చేసుకుంటే కరెక్ట్గా నన్ను దుకాణానికి వెళ్ళాను అంటే ఎలా ఉంటుంది? సో అలా మాట్లాడడం కష్టం. సో ఇక్కడ సరైన సర్వనామము నేను. సో ఇక్కడ సరైన సర్వనామం ఏం వాడాలంటే ఐ వాడాలి. ఎస్. నౌ సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ డస్ ద యాక్షన్ ఆఫ్ వర్బ్. సో ఇందాకనే చెప్పుకున్నాం మనం, సబ్జెక్ట్ ఏం చేస్తుందంటే పని చేస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ద సబ్జెక్ట్ ఈజ్ యూజువల్లీ బిఫోర్ ద వర్బ్. సో ఇంగ్లీష్ భాషలో బేసిక్ సెంటెన్స్ ప్యాటర్న్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ప్యాటర్న్ ఇది, ఫస్ట్ స్ట్రక్చర్. సో డెఫినెట్గా వర్బ్ కంటే ముందు ఎప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది. ఈ వర్బును ఈ సబ్జెక్టు చేసింది. We use the word object to talk about the thing or person that the verb is done to. సో ఈ పని ఎవరి మీదైతే చేయబడి ఉందో, ఎవరిని ఉద్దేశించి చేయబడి ఉందో, ఎవరి మీదైతే ఫలితాన్ని కలిగించిందో వాటిని మనము ఆబ్జెక్ట్ అంటాం. సో హూ రిసీవ్స్ ద వర్బ్, వాటిని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఐ లవ్ చాక్లెట్. సో సింపుల్ సెంటెన్స్ చూడండి, ఐ లవ్ చాక్లెట్. సో ఐ అనేది సబ్జెక్టు, లవ్ అనేది వర్బ్, చాక్లెట్ అనేది ఆబ్జెక్ట్. నాకు చాక్లెట్ అంటే ఇష్టం, కర్త కర్మ క్రియ. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రైట్. నెక్స్ట్ తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే కాన్సెప్ట్ ఏంటంటే, మనం తెలుగులో మాట్లాడుతూ ఉంటాం ఉత్తమ పురుష, మధ్యమ పురుష, అధమ పురుష, అట్లా చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకుంటాం. ప్రథమ పురుషుడు, మధ్యమ పురుషుడు, అధమ పురుషుడు, ఆ కాన్సెప్ట్ అట్లా కూడా మాట్లాడుతూ ఉంటాం. ఇంగ్లీష్లో కూడా అట్లనే ఉంది, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఇంగ్లీష్కి తెలుగుకి కొంత తేడా ఉంది. చూడండి, ఫస్ట్ పర్సన్ అంటే ప్రథమ పురుషుడు అని మామూలుగా, ఫస్ట్ అంటే మనకు ప్రథమ అనే కదా వచ్చేది తెలుగులో మీనింగ్. సో ఐ, వి, నేను, మేము. సెకండ్ పర్సన్ నువ్వు, మీరు, నువ్వు, మీరు. అదే యూనే నువ్వు, మీరు. ఒక యూ ఏమో మనం కంటెక్స్ట్ని బట్టి తీసుకోవాలి, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, అతడు, ఆమె, అది, వాళ్ళు. సో థర్డ్ పర్సన్. అంటే ఫస్ట్ పర్సన్ ఏంటంటే నేను, అంటే నీ గురించి నువ్వు మాట్లాడుకుంటుంటే నువ్వు ఫస్ట్ పర్సన్. నీ ఎదురుగా ఉండే వ్యక్తి గురించి మాట్లాడుతుంటే అతను సెకండ్ పర్సన్ అవుతాడు. మీకు సంబంధం లేకుండా ఎక్కడో ఉన్నవాడి గురించి మీరు మీ ఎదురుగా ఉండేవాడితో మాట్లాడుతుంటే వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. సో కర్తను బట్టి పురుషులు 3 విధాలు తెలుగులో చూద్దాం. కాస్త అంటే మీకు కరెక్ట్గా ఐడియాలజీ వచ్చేస్తుంది, కరెక్ట్గా అసలు ఎలా తెలుగు ఇంగ్లీష్కి కాస్త డిఫరెన్స్ ఏంటి, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది దానికోసం దాన్ని ఉద్దేశించి ఇక్కడ తెలుగులో కూడా ఇవ్వబడి ఉంది. చూడండి, తెలుగులో ఎట్లా జస్ట్ కంపారిజన్ అనమాట. కర్తను బట్టి పురుషులు 3 విధములు. ప్రథమ పురుష, ప్రస్తుతం ఎదురుగా లేకుండా పరోక్షంలో ఉన్న కర్తను తెలియజేయలేదు ప్రథమ పురుష. అంటే మన ఎదురుగా లేరు వాళ్ళ గురించి, అతడు, ఆమె, వారు, అది. మధ్యమ పురుష, సో ఎదుట ఉన్న కర్తను తెలియజేయలేదు మధ్యమ పురుష, నీవు, మీరు. ఉత్తమ పురుష, ఎవరికి వారే కర్తలు, అంటే నేను, నాకు నేనే, మేము, అట్లా అన్నమాట. కొంత డిఫరెన్స్. సో తెలుగులో పదాలకి ఇంగ్లీష్లో పదాలకి కొంత డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి, సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దే. ఏం కన్ఫ్యూజన్ లేదు. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. అలానే ఇంకో గొప్ప సంగతి ఏంటంటే తెలుగులో కూడా మనం ఆల్రెడీ మనం నౌన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడుకున్నాం, స్త్రీలింగము, పుంలింగము, నపుంసకలింగము, అట్లా. ఇంగ్లీష్లో కూడా మాట్లాడాను, దాని గురించి చెప్తాను. ముందు తెలుగులో ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత ఇంగ్లీష్లో అట్లే కంపేర్ చేసుకుందాం. సో పురుషులను వారి యొక్క విశేషణములను తెలియజేయు పదములు మహద్వాచకములు, వీటిని పుంలింగం అంటాం. సో పురుషులను ఉద్దేశించి మాట్లాడేటి మహద్వాచకములు అంటాం. అతడు ధీరుడు,
సో ఈ అతడు అనేది మహద్వాచకం. స్త్రీలను వారి విశేషణను తెలియజేయ పదములను మహతి వాచకం, వీటి స్త్రీలింగం అంటాం. ఆమె బుద్ధిమంతురాలు, మహతి వాచకం అంటాం. సో ఇది కూడా ధీరుడు వాచకం. ఇదేమో సర్వనామం అవుతుంది, ఇదేమో మహద్వాచకం అవుతుంది, ఇది మహతి వాచకం అవుతుంది. పశుపక్షాదులను తెలియజేసే శబ్దం నపుంసకలింగం అంటాం. అంటే పశువుల్ని మామూలుగా ఎద్దు గురించి మాట్లాడుతూ ఉన్నాం. అతడు అని మాటికి మనం తెలుగులో మాట్లాడలేం. ఎద్దు అంటే అది అంటాం, ఆవు అంటే అది అంటాం, మేక అంటే అది అంటాం. అవి ఇవి అది ఇది ఇలా మాట్లాడడమే కదా పశుపక్షాదుల గురించి మాట్లాడే వాటిని నపుంసకలింగం అంటాం. అంటే సామాన్య లింగం సమూహంను తెలుపుతుంది. ఈ స్త్రీ పురుషులకు భేదం లేదు. ఎట్లా? కొందరు, అందరూ, ఎందరు ఇట్లా అనమాట సామాన్య లింగం. సో ఈ పదాలు మనం తెలుగులో ఈ రకంగా మహద్వాచకము, మహతి వాచకము, నపుంసకలింగము, సామాన్య లింగం అని ఎట్లా మాట్లాడుకుంటున్నామో, సచ్ ఎ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ఇంగ్లీష్. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ దట్. ఒకటి మాస్కులైన్, మగవారి గురించి మాట్లాడేటువంటిది. 2 ఫెమినైన్, స్త్రీల గురించి మాట్లాడేటువంటి జెండర్. ఫెమినైన్ జెండర్, మాస్కులైన్ జెండర్. తర్వాత న్యూటర్ అంటే మనం తెలుగులో నపుంసకలింగం చెప్పుకుంటున్నట్లు అన్నమాట. అది జీవం లేనటువంటి వాటి గురించి మాట్లాడదు. తర్వాత కామన్ జెండర్ అంటే స్త్రీ పురుషులకు భేదం లేదు. ఎట్లా? ముఖ్యంగా ప్రొఫెషన్ గురించి మాట్లాడతాం. టీచర్, లాయర్, డాక్టర్ ఇట్లా. సో ఎంసీ, ఎంఎఫ్, ఎన్సి. సో మస్కులైన్, ఫెమినైన్, న్యూటర్, కామన్ జెండర్, వీటి గురించి కూడా మాట్లాడుకున్నాం. సో విల్ ప్రొసీడ్ ఫర్దర్ నౌ. సో జెండరు, ప్రొనౌన్స్ అసలు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ కాదు కరెక్ట్గా డిఫరెంట్ ఇదిలో వచ్చేటివి ఏంటివి అంటే మస్కులైన్, ఫెమినైన్ సేమ్గా ఉండేటివి ఏంటివో చూద్దాం. చాలా ఈజీ, దీంట్లో డిఫికల్టీ ఏం లేదు. సో జెండర్ అండ్ ప్రొనౌన్స్ కలిపి తీసుకుంటే అసలు మస్కులైన్, ఫెమినైన్ డిఫరెంట్గా ఏ వస్తాయి, మస్కులైన్, ఫెమినైన్ సేమ్ ఏముంటాయి చూద్దాం. చూడండి, డిఫరెంట్గా ఏమొస్తున్నాయి చూడండి, సేమ్ ఏమొస్తున్నాయి చూడండి. సో మాస్కులైన్ అంటే తెలుసు మనం, పుంలింగము. ఫెమినైన్ అంటే స్త్రీలింగం. సపోజ్ అతడు అంటే ఆపోజిట్ వర్డ్ ఆమె. హిస్ అతడి యొక్క, హర్ ఆమె యొక్క, హిమ్ అతడిని, హర్ ఆమెను. సో మీకు అర్థమవుతుంది కదా. సో డిఫరెంట్గా ఉండేటివి ఉన్నాయి, సేమ్ ఉండేటివి ఉన్నాయి. సో హీ అంటే జస్ట్ లైక్ ఆపోజిట్ వర్డ్ లాగా మనం అనుకోవచ్చు. చిన్నప్పుడు నేర్పిస్తూ ఉంటారు మనకు. షీ, అతడు, ఆమె. అతడిది, ఆమెది. అతడిని, ఆమెను. అతడిని, ఆమెను. అతడిది. సో ఇది పొసెసివ్, ఇది అక్యూజేటివ్, ఇది నామినేటివ్. టేబుల్లో మాట్లాడుకుందాం, డోంట్ వరీ. సేమ్ ఉండేటివి యు, అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఆడవాళ్ళనైనా నువ్వు లేదా మీరు అంటాం, మగవాళ్ళైనా నువ్వు లేదా మీరు అంటాం. ఆడవాళ్ళ గుంపునైనా లేదా మగవాళ్ళ గుంపునైనా దే అనే పిలుస్తాం. ఆడ మగ కలిసి ఉన్న గుంపునైనప్పటికీ కూడా వాళ్ళు అని పిలుస్తాం. సో మగవాళ్ళకైనా ఐ, ఆడవాళ్ళకైనా ఐ. సపోజ్ ఒక మగ వ్యక్తి తన గురించి తను మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడగలడు. ఆడ మనిషి తన గురించి మాట్లాడుతూ ఉంటే నేను అట్లనే ఉయ్. సేమ్, తేడా ఏం లేదు. ఓకే, నౌ సో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ జస్ట్ ఊరికే మీకు తెలుగులో ఐడియా కోసం ఒక జస్ట్ టేబుల్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాము. సో సబ్జెక్టివ్ అనగానే చూడండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్కి ఎలా ఉంటుంది, సింగులర్ ఫామ్లో ఎలా ఉంటుంది, ప్లూరల్ ఫామ్లో, జస్ట్ ఒక ఐడియా కోసము తెలుగులో ఎట్లా మాట్లాడతాము అనేది మనం చూస్తున్నాం. సో ఫస్ట్ పర్సన్స్ అంతా ఇక్కడ ఇవ్వబడి ఉంది. తర్వాత సబ్జెక్టివ్ కేస్, దట్ ఈస్ నామినేటివ్ కేస్ ఇక్కడ ఇవ్వబడి ఉంది. తెలుగులో ఏమంటారో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అనమాట. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ, నేను. సెకండ్ పర్సన్ సింగులర్ అయితే యు, నీవు. సెకండ్ పర్సన్ దట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ మేల్ అయితే హీ, అతడు. ఫీమేల్ అయితే షీ, ఆమె. న్యూటర్ అయితే ఇట్, ఇది. జెనరిక్ అయితే వన్ అంటే ఒకరు, ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అదే ప్లూరల్ తీసుకున్నట్టయితే ఫస్ట్ పర్సన్లో వి, మేము. సెకండ్ పర్సన్ యు, మీరు. థర్డ్ పర్సన్ దే, వాళ్ళు.
హోప్ యూ అండర్స్టూడ్. సో జస్ట్ తెలుగులో మీనింగ్స్ మీకు ఒక ఐడియాలజీ కోసం ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకుంటారు కాబట్టి నామినేటివ్ కేసులో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్. అట్లనే ఆబ్జెక్టివ్ కేసు కూడా చూద్దాం. సి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఇక్కడ అక్యూజేటివ్ కేసు తీసుకుందాం. దిస్ ఈస్ అక్యూజేటివ్ కేస్. అంటే ఉద్దేశించి మాట్లాడటం. అక్యూజ్ అంటే మామూలుగా తిట్టడం, దుర్భాషలాడడం లాగా వస్తుంది ఇంగ్లీష్లో మీనింగ్. సో ఫస్ట్ పర్సన్ మీ, నన్ను, యూ, నిన్ను, సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ మేల్ అయితే హిమ్, అతడిని, హర్, ఆమెను, ఇట్, దాన్ని లేదా దీన్ని, వన్, ఒకరిని. అదే ప్లూరల్ తీసుకున్నట్లయితే అజ్, మమ్మల్ని, యూ, మిమ్మల్ని, దెమ్, వాళ్ళని. జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. సో అక్యూజేటివ్ ఎవరైనా ఉద్దేశించి మాట్లాడటం అంటే మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ స్టేజ్, దట్ ఈస్ ఆబ్జెక్టివ్ కంటెంట్. సో ఆబ్జెక్టివ్ అంటే ఎదుటి వాళ్ళని ఉద్దేశించి, మనం తెలుగులో చెప్పుకోవాలంటే కర్మ. ఓకే. సో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చాలా బాగుంటుంది. అంత భయపడి బాధపడి నేర్చుకునేది ఏం లేదు, చాలా సంతోషంగా ఉంటుంది. సో పొసెసివ్. సో మొత్తం ఆల్రెడీ మనం నామినేటివ్ చూసాం, అలానే అక్యూజేటివ్ చూసాము. ఈ థర్డ్ టైప్ పొసెసివ్. పొసెస్ అంటే కలిగి ఉండటం. ప్రతి ఒక్కరికి సపోజ్ ఐ హ్యావ్ ఎ బుక్, దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై పెన్, దిస్ ఈజ్ యువర్ బాక్స్, అట్లా అనమాట. సో పొసెసివ్. మై, మైన్, యువర్, యువర్స్, హిస్, ఓకే అతడి యొక్క, హర్, హర్స్, అవర్, అవర్స్, దేర్, దేర్స్, అట్లా. అట్లా రిఫ్లెక్సివ్. రిఫ్లెక్సివ్ అంటే మామూలు మనం తెలుగులో నా అంతటా నేనే, మా అంతటా మేమే ఇట్లా చెప్పుకుంటూ ఉంటామా, వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. సో సెల్ఫ్ యాడ్ చేసామంటే, అంటే ఈ పొసెసివ్ పక్కన సెల్ఫ్ యాడ్ చేసామంటే దట్ బికమ్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ అంటే మీ అంతటా మీరే అన్నట్లు. హిమ్ సెల్ఫ్, అతడంతటా అతనే. హర్ సెల్ఫ్, ఆమంతటా ఆమె. ఇట్ సెల్ఫ్, దానంతటా అదే. వన్ సెల్ఫ్, ఒకరంతటా ఒకరే. అవర్ సెల్స్, మా అంతటా మేమే. యువర్ సెల్స్, మీ అంతటా మీరే. దెమ్ సెల్స్, వాళ్ళంతటా వాళ్ళే. ఆ టైప్ అనమాట. రెసిప్రోకల్, మనం తెలుగులో విలోమ, అనులోమ అని చెప్పుకుంటున్నట్లుగా అనమాట. ఈచ్ అదర్, వన్ అనదర్. సో ఒకదాని తర్వాత ఒకటి, అట్లా అనమాట. రిలేటివ్ అంటే రిలేషన్షిప్ సూచిస్తుంది. సెంటెన్స్లో ముఖ్యంగా సెంటెన్సెస్లో రిలేషన్షిప్ సూచిస్తుంది. ఒక సెంటెన్స్కి మధ్య ఉన్న సంబంధం కానీ, లేదా ఆ ఒక ఆబ్జెక్ట్కు దానికి పక్కదానికి ఉన్న సంబంధం కానీ అట్లా సూచిస్తుంది అనమాట. సో దట్, విచ్, హూ, హూస్, హూమ్, వేర్, వెన్. సో విచ్ అంటే ఏది. సపోజ్ ఒక దాని గురించి మాట్లాడుతున్నాము, విచ్ అని వాడామంటే అది ఏది, ముందు దాని గురించే అంటే రిలేట్ చేస్తుంది అనమాట. హూ ఎవరిని, ఎవరు. హూస్ ఎవరి యొక్క, హూమ్ ఎవరిని, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు. అట్లనే ఇంకొన్ని టైప్స్ చూద్దాం. సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేట్ అంటే చూపించటం. దిస్, దట్, దీస్, దోస్, చూపించటం అనమాట. ఇది, అది, ఇవి, అవి, అట్లా తెలుగులో మాట్లాడుతుంటాం. ఇవి మనం రెగ్యులర్ యూసేజెసే. ఇది, అది, అట్లా. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్. ఇంటరాగేషన్ అంటుంటాం కదా, పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేశారు అట్లా. క్వశ్చన్ చేయటం. హూ ఎవరు, వాట్ ఏమి, వై ఎందుకు, వేర్ ఇవన్నీ WH ఫార్మ్స్ అంటాం. హౌ వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వేర్ ఎప్పుడు, సారీ వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వాట్ ఎవర్ ఏమైతేనేమి, హౌ ఎలా. అట్లనే హూమ్సో ఎవర్, హూమ్సో ఎవర్ మొత్తం ఒకటే పదమేది. వాట్సో ఎవర్ అట్లా. మామూలుగా ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో నుంచి వచ్చేటువంటి లెటర్స్, ముఖ్యంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు డ్రాఫ్ట్ చేసి సైన్ చేసి పంపించేటువంటి లెటర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అవి కూడా మీరు ఒకసారి చదవండి, దొరుకుతాయి, మీకేం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. యూ విల్ డెవలప్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. సో నెక్స్ట్
అనదర్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ ఎనీథింగ్, ఇండెఫినెట్ ఆర్టికల్ అండి, నాట్ డెఫినెట్. ఇంతకుముందు అని డెఫినెట్. ఎనీథింగ్ ఏదైనా, ఎనీబడి ఎవరైనా, ఎనీవన్ ఎవరైనా, సంథింగ్ ఏదైనా, సంబడి ఎవరో, సమ్వన్ ఎవరో, నథింగ్ ఏది లేదు, నోబడి ఎవరూ కాదు, నన్ ఏదీ కాదు అన్నట్లు అనమాట. సో ఇండెఫినెట్, ఎనీథింగ్, ఎనీబడి, ఎనీవన్, సంథింగ్, సంబడి, సమ్వన్, నథింగ్, నోబడి, నన్. చూడండి, ఇంగ్లీష్ సచ్ ఏ రిచ్ అండ్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఎస్, we'll see some examples now. So examples, I am working in a public sector organization. చూడండి, I am working in a పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్, నేను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాను. సో ఐ అనేది ఒక ప్రణౌను, అది ఎక్కడ ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, సో ఫస్ట్ పర్సన్ సబ్జెక్టివ్. ఐ అంటే నేను, ఫస్ట్ పర్సన్, నా గురించి నేను మాట్లాడుకుంటే నేను ఫస్ట్ పర్సన్ అవుతాను. రవి గేవ్ ఎ పెన్ టు మీ, ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ రవి నాకు పెన్ ఇచ్చాడు, మీ అనేది ప్రణౌను, ఇది ఫస్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ పర్సన్ ఆబ్జెక్టివ్ సింగులర్ చెప్పుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఈ పదాలు చూసి మీరు కష్టపడి భయపడాల్సిన అవసరం ఏం లేదు. అది ఫస్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఆబ్జెక్టివ్, సింగులర్ ఏకవచనం కాబట్టి సింగులర్. ద వైట్ కార్ ఈజ్ మైన్, ఆ తెల్ల కారు నాది. సో మైన్ అనేది ప్రొనౌను. ఇదేంటిది, ఇది పొసెసివ్ ప్రొనౌన్, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకే, విల్ సీ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్. సో ఇది ఇందాక మాట్లాడుకున్నాం, మైన్ అనేది. హీ ఇంజూర్డ్ హిమ్సెల్ఫ్, హీ ఇంజూర్డ్ హిమ్సెల్ఫ్ ప్లేయింగ్ ఫుట్బాల్. అతను ఫుట్బాల్ ఆడుతూ అతడినే గాయపరుచుకున్నాడు. సో తనంతట తానే గాయపడ్డాడు అతను అక్కడ. హీ ఇంజూర్డ్ హిమ్సెల్ఫ్. సో హిమ్సెల్ఫ్ అనేది ప్రొనౌను, తనంతట తానే, నా అంతటా నేనేం చెప్పుకుంటున్నాం కాబట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అది. ఓకే, దే రియల్లీ హేట్ ఈచ్ అదర్, వాళ్ళు ఒకరినొకరు, తెలుగులో చెప్పుకుంటే వారు నిజంగా ఒకరినొకరు ద్వేషించుకుంటారు. సో ఈచ్ అదర్ ఈజ్ ఎ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది, అది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సో ఇట్స్ ఎ రెసిప్రోకల్ ప్రొనౌన్. ఎస్. నౌ see some other examples. This is a new car, ఇది కొత్త కార్. దిస్ అనేది ప్రొనౌన్, ఇట్స్ ఎ డెమాన్స్ట్రేటివ్, చూపిస్తున్నాం కదా, చేతు చూపిస్తాం కదా. దిస్ ఈజ్ ఎ న్యూ కార్, దిస్ ఈజ్ ఎ బైక్, దట్ ఈస్ ఎ గుడ్ పెన్, అట్లా చేత్తో సూచిస్తాం కాబట్టి వాటి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. వాట్ డిడ్ హీ సే టు యూ, చూడండి, వాట్ వచ్చింది, హీ కూడా వచ్చింది, యూ వచ్చింది. ఈ సెంటెన్స్లో 3 ప్రొనౌన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో వాట్ ఉంది, దట్ ఇస్ ఎ ప్రొనౌన్, ఇట్స్ అన్ ఇంటరాగేటివ్, ఎందుకంటే లాస్ట్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది కాబట్టి ఇంటరాగేటివ్ తంబురులు. అది లాస్ట్లో క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే ముందర ఏదో ఇంటరాగేషన్ జరిగిందని. అతడు నీకు లేదా మీకు ఏమి చెప్పాడు, 3 ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇది కూడా సబ్జెక్టే, హీ అనేది, యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ మై షూ, దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ మై షూ, నా షూలో ఏదో ఉంది. సంథింగ్ చూడండి, సో సంథింగ్ ఈజ్ ఎ ప్రొనౌన్ అగైన్, ఇట్స్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్, ఏదో ఉంది అని మాట్లాడుతున్నాను కాబట్టి ఇండెఫినెట్ ప్రొనౌన్. ఓకే, నౌ విల్ రీక్యాప్ వన్స్. చూడండి, సో పర్సన్ వైజ్, అలానే ప్లూరల్ అంటే సింగులరా ప్లూరలా, వచనం వైజు ఏకవచన బహువచన అన్నట్టు. పర్సన్ వైజు అట్లనే, వచనం వైజు అట్లనే, నామినేటివ్, యాక్యుజేటివ్, పొసెసివ్, రిఫ్లెక్సివ్, ఈ 4 రకాల ప్రొనౌన్స్ మనకు ఎప్పుడు కూడా నోటి మీద ఉన్నట్లుగా ఉండాలి. చాలా ఈజీ, ఏం లేదు. చూడండి, ఒకవేళ ఐ తీసుకుంటే, ఐ అనేటువంటి ఫస్ట్ పర్సన్ సింగులర్ తీసుకుంటే నేను దానికి పొసెసివ్, యాక్యుజేటివ్ మీ, పొసెసివ్ మైన్, myself. Easy. You, your, yours, yourself. He, him అతడిని, his అతడి యొక్క, himself అతడిని. She ఆమె, her
ఆమెను, హర్ ఆమె యొక్క, హర్స్ ఆమెది, హర్ సెల్ఫ్ ఆమెంతట ఆమె, ఇట్ అది, ఇట్ దానిని, ఇట్స్ దాని యొక్క, ఇట్ సెల్ఫ్ దానంతట అది, వన్ ఒకరు, వన్ ఒకరిని, వన్స్ ఒకరి యొక్క, వన్ సెల్ఫ్ ఒకరంతటా ఒకరే, వి మేము, అజ్ మమ్మల్ని, అవర్ మా యొక్క, అవర్స్ మాది, అవర్సెల్స్ మా అంతటా మేమే, యు మీరు, యు మిమ్మల్ని, యువర్ మీ యొక్క, యువర్స్ మీది, యువర్ సెల్ఫ్ మీ అంతటా మీరే, దే వాళ్ళు, దెమ్ వాళ్ళని, దేర్ వాళ్ళ యొక్క, దేర్స్ వాళ్ళది, దెమ్సెల్స్ వాళ్ళంతటా వాళ్ళే. సో ఈ టేబుల్ ఒకసారి మీరు రాసుకోండి, జస్ట్ చూస్తూ ఉండండి. దీన్ని కష్టపడి నేర్చుకునేది ఏం లేదు, చాలా బ్యూటిఫుల్. డెఫినెట్గా మీరు రాస్తూ ఉన్నప్పుడు కూడా మీకు చాలా చక్కటి అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ప్రెషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్లు, 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ యొక్క మెంటారింగ్ కోసం కానీ, ఇతర ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమైనా కూడా మీరు pressionacademy.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి, రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి. మరిన్ని టెస్ట్లు, మరిన్ని ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ మీరు పొందవచ్చు. అలానే కింద ఇవ్వబడి ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు 810101405060 ఈ నెంబర్స్కి మీరు ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడవచ్చు. లాస్ట్లో ఇవ్వబడినటువంటి 85 నెంబరు డైరెక్టర్ రవి సార్ది. కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే వారిని సంప్రదించవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.